తీయగా చల్లగా. శ్రీమేధ విద్యా సంస్థలు మాకు బ్రాండర్స్. ఇప్పుడు ఆ సంస్థ కోఆర్డినేటర్ శ్రీ వైవికే సత్యానంద్ గారు ఇచ్చేశారు. వారికి స్వాగతం తెలియజేసుకుందాం మనం. నమస్కారం అండి, ధన్యవాదాలు మాకు వెన్నుదన్నుగా ఉంటున్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే హెచ్ఐవి ఎయిడ్స్ అనాథ పిల్లల ఆశ్రమాన్ని స్థాపించి 24 మంది బాలురకు 32 మంది బాలికలకు విద్య వైద్యం ఆశ్రయం కల్పిస్తున్న ఆదర్శ దంపతులు శ్రీ లక్ష్మయ్య శ్రీమతి కల్పనారాణి గారులను ఆహ్వానిస్తున్నాను, వారికి స్వాగతం చెప్తున్నాను, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కొంతమంది ఆశ్రమ బాలబాలికలతో వాళ్ళు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఎక్కడున్నారు ఆ పిల్లలు? మీరందరూ కూడా ఒక్కసారి లేచి నుంచుంటే నేను లేచి నుంచుని మీ అందరికీ నమస్కరిస్తాను. చాలా ఉదాత్తమైన పని చేస్తున్నారు మీరు. ఈ పిల్లలందరినీ చూసాం. మీ కుటుంబం మాత్రమే కాదు, ఈ కుటుంబాన్ని అంతా కూడా భగవంతుడు చల్లగా చూస్తాడు. శుభం. తర్వాత చిరంజీవిని ఆహ్వానిద్దామా? దానన్న. నా పేరు షణ్ముఖప్రియ. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. మా అమ్మ పేరు రత్నమాల గారు, మా నాన్న పేరు శ్రీనివాస్ కుమార్ గారు. నేను నా సంగీతం మా అమ్మ మా నాన్నగారి దగ్గర నేర్చుకుంటున్నాను. ఏ స్కూల్లో ఏం చదువుతున్నావు? నేను శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో 5వ తరగతి చదువుతున్నాను. సంతోషం తల్లి. స్వాగతం నీకు. తల్లిదండ్రులు ఉంటే వారికి కూడా నమస్కారాలు, స్వాగతాలు. ఇక్కడికి వచ్చి ఉంటే నమస్కారం అమ్మా. గాడ్ బ్లెస్ యూ. షణ్ముఖప్రియ, ఎంత అందమైన పేరు పెట్టారు. వాళ్ళిద్దరు కూడా సంగీతజ్ఞులు కాబట్టి నీకు ఆ పేరు పెట్టారు. షణ్ముఖప్రియ రాగం తెలుసా? పాడగలవా? మూర్ఛన పాడు. మూర్ఛనే పాడు. సరిగా దాని ఆలాపగాను దాన్ని ఒక రాగంగా అనగలవా? ఇప్పుడు కాస్త ఫాస్ట్గా అదే అనేస్తే వచ్చేస్తుంది. ట్రై చేస్తావా? దర తర తన అంతే. దాని ఆ స్వరం ఇక్కడ, ఈ స్వరం అక్కడ, అలా దాట్లు వేస్తూ పాడేవనుకో అదే ఆలాపన అయిపోతుంది. మూర్ఛన ఇప్పుడు నువ్వు స్వరం పాడకుండా పాడేటప్పటికీ చిన్న ఆలాపన అయింది. దానికి కొంచెం పెద్ద చేస్తే షణ్ముఖప్రియ అందరికీ విస్తారంగా తెలిసిపోతుంది. నాకేదో పెద్ద తెలిసినట్టు చెప్పడం, కానీ చక్కగా స్వరస్థానాలన్నీ చాలా బాగా అన్నావు తల్లి. శుభం. షణ్ముఖప్రియ ఎంపిక చేసుకున్న పాట ఈ రాగానికి సంబంధం లేదు. పాపం తను డిస్ట్రాక్ట్ చేసేనేమో నేను ఇప్పుడు. ఒకసారి మళ్ళీ మేజర్ స్కేల్లోకి వెళ్లాల్సి వస్తుంది. డాక్టర్ నారాయణ రెడ్డి గారి రచన, మహాదేవన్ గారి సంగీతం, ఘంటసాల మాస్టర్ సుశీలమ్మ పాడిన పాట ఏకవీర నుంచి తోటలో నీ రాజు తొంగి చూసిన నేడు. నీడను వెను నేడుతో
చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. డెఫినెట్గా నువ్వు సింగర్తో పాటు ఆర్టిస్ట్ కూడా అయిపోతావు నాకు తెలిసి. చాలా మంచి ఎక్స్ప్రెషన్స్ అసలు పాడుతున్నప్పుడు. థ్యాంక్ యూ. ఎంత క్యూట్గా. అక్కడక్కడ కొంచెం శృతి తప్పింది. నీకు తెలిసిందా ఆ విషయం? తెలిసిందన్న విషయం కూడా నాకు తెలిసింది. సో ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ ఆ విషయం అలా తెలియడం అనేది. అండ్ ఇంకొన్ని చోట్ల ఇంకా బాగా పాడుంటే అనిపించింది నా ఫీలింగ్. డెఫినెట్లీ తప్పు కాదు. ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి ఇంకా ఈ పాటను ఇంకా అద్భుతంగా పాడొచ్చేమో అని అనిపించింది నా జ్ఞానం మేరకు. మిగతాది బాలుగారు చెప్తారు. విష్ యూ ఆల్ సక్సెస్. యమన్ కళ్యాణి రాగాన్ని పరిపూర్ణంగా ఇంత అందంగా ఉపయోగించిన ముందు స్వరబ్రహ్మ మహాదేవన్ గారికి నమస్కారం. అద్భుతమైనటువంటి ఆ అనురాగ రసాన్ని తన పాళీ ద్వారా చిందించిన ఆచార్యదేవులు నారాయణ రెడ్డి గారికి ప్రణామాలు. అంత అందంగానూ పాడిన మహానుభావులు గంధర్వ గాయకులు ఘంటసాల గారికి, సుశీలమ్మకి పాదాభివందనాలు. దాన్ని నీ స్థాయిలో ఇంత చక్కగా మాకు ప్రదర్శించడానికి ప్రయత్నించిన నీకు 1,00,000 ముద్దులు. డ్రెస్ కూడా ఎంత బాగుందో అసలు. ఆ కలర్ నాకు చాలా ఇష్టం. ఏమంటారు ఆ కలర్ని? వంగపండు రంగు. బాగుంది, చక్కగా ఉంది. తను లావెండర్ అంది పక్క నుంచి. వంగపండు రంగు నాకు నచ్చింది. లావెండర్ కంటే వంగపండే బాగుంది నాకు. వేసుకున్న డ్రెస్ వంగపండు, తన దొంగపండు. ముద్దుపండు తల్లి. నువ్వు ఎక్స్ప్రెస్ చేయడానికి చేస్తున్న ప్రయత్నం ఈ వయసులో 10 ఏళ్ల చిరుత ప్రాయంలో ఇలాంటి పాటలు, దాంట్లో ఉన్న భావాన్ని ఎలా అభివ్యక్తీకరిస్తారు? అది భలే అన్నావు. అది అన్నా చూడు చూడు మొహం చూడు ఒకసారి అన్నాను నేను. నా కోసం ఒక్కసారి అను. సూపర్. బాగుంది. ఇక తప్పులనేవి ఇలాంటి పాట మీ వయసులో వాళ్ళు పాడుతున్నప్పుడు చాలా వస్తాయి. అది నీకే తను అంది కదా, నీకు తెలిస్తే చాలు, ప్రాక్టీస్ చేయగా వచ్చేస్తాయి. నవ్వులావి కావు నవపారిజాతాలు, ఆ సంగతులన్నీ. ఇది చాలా పెద్దవాళ్ళు పాడిన పాట తల్లి. నీకు అంటే చెప్తే తర్వాత నీ వయసు వచ్చే కొద్ది నవపారిజాతాలు. అలాగే రవ్వంత సడిలేని, కొద్దిగా కూడా శబ్దం రాలేదట, రసరమ్య గీతాలు. అది ఎలా ఉంటాయంటే ఇప్పుడు వస్తున్న పాటల్లా కాదు అని చెప్పడానికి నారాయణ రెడ్డి గారు అప్పుడే రాశారు. ఇప్పుడు మొత్తం అంతా సడే, మనకు దడ. రవ్వంత సడిలేని రసరమ్య రమ్య. సెకండ్ టైం చాలా బాగా అన్నావు, ఫస్ట్ టైం ఆ పట్టు దొరకలేదు. ఆ తర్వాత చాటుగా అంటున్నావు, చాటుగా. చా చ. శుభం. ఓకే.